ఇంధన ధరలు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తల నేపథ్యంలో ఇంధనాన్ని పొదుపుగా వాడాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలని ఆయన మరీ కోరారు. ఇంధనాన్ని పొదుపు చేసే చర్యల్లో భాగంగా ఆయన పలు సూచనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఇంధన ధరలు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనాన్ని పొదుపుగా వాడాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలని ఆయన మరీ కోరారు. ఇంధనాన్ని పొదుపు చేసే చర్యల్లో భాగంగా ఆయన పలు సూచనలు చేశారు. అందులో ముఖ్యమైనది ఐటీ సెక్టార్ కు వర్క్ ఫ్రం హోం. దీంతో త్వరలోనే ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇస్తాయని అంతా అనుకుంటున్నారు. అంతేకాదు, వర్క్ ఫ్రం హోం చేసేందుకు ఐటీ ఉద్యోగులు సైతం రెడీ అయిపోయారు. అయితే ఐటీ రంగానికి వర్క్ ఫ్రం హోం ఏర్పాటును తప్పనిసరి చేసే ప్రతిపాదన ప్రస్తుతం ఏదీ పరిశీలనలో లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ దశలో ఎలాంటి అధికారిక ఆదేశం జారీ చేసే ఆలోచనలో లేదు. మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఐటీ పరిశ్రమలో చాలా వరకు ఇప్పటికే హైబ్రిడ్ పని విధానాలను అవలంబించింది. తప్పనిసరి రిమోట్ వర్కింగ్ కు సంబంధించిన ఏ విధాన నిర్ణయమైనా కార్మిక మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం అలాంటి ప్రక్రియ ఏది జరగడం లేదు అని అధికారిక వర్గాలు తెలిపాయి. పెరుగుతున్న ప్రపంచ ఇంధన ధరల నేపథ్యంలో కేంద్రం పొదుపు, మితమైన వినియోగం కోసం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అయినప్పటికీ ఎలక్ట్రానిక్స్ దిగుమతులపై ఎలాంటి ఆంక్షలు విధించే ప్రణాళిక లేవని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. తయారీ, ఎగుమతులు, డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణతో సహా ఆర్థిక వ్యవస్థలోని ఉత్పాదక రంగాలలో ఎలక్ట్రానిక్స్ దిగుమతులు కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నాయని అధికారులు తెలిపారు. పెరుగుతున్న ప్రపంచ మెమరీ చిప్ల ధరలు సమీప భవిష్యత్తులో ఎలక్ట్రానిక్స్ దిగుమతుల విలువలను పెంచవచ్చని, అదే సమయంలో భారతదేశంలో కొనసాగుతున్న డేటా సెంటర్ల నిర్మాణం, డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనకు ఏఐ సర్వర్లు అత్యవసరంగా అవసరమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఎలక్ట్రానిక్స్ దిగుమతులు $116.17 బిలియన్ ఉన్నాయి. కాగా సాధ్యమైన చోటల్లా ఉద్యోగులను రిమోట్ గా పనిచేయడానికి అనుమతించాలని, ఈ మేరకు ఐటీ ఆధారిత సేవల కంపెనీలకు సలహా ఇవ్వాలని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ నూతన సమాచార సాంకేతిక ఉద్యోగుల సెనెట్ కోరింది. ఇంధనాన్ని ఆదా చేయాలని, అనవసర ప్రయాణాలను తగ్గించాలని ప్రధాని ఇచ్చిన పిలుపునకు ఈ చర్య అనుగుణంగా ఉంటుందని ఆ సంఘం పేర్కొంది. ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ బహిరంగ సభలో మాట్లాడుతూ పొదుపు చర్యల గురించి ప్రస్తావించారు. దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని తగ్గించడానికి, పెరుగుతున్న ప్రపంచ చమురు ధరల నుండి ఆర్థిక వ్యవస్థను కాపాడడానికి దిగుమతి చేసుకున్న పెట్రోలియం ఉత్పత్తులను తెలివిగా ఉపయోగించాలని పౌరులను కోరారు ప్రధాని మోదీ. ఇందులో భాగంగా వర్క్ ఫ్రం హోం ఏర్పాట్లు, వర్చువల్ సమావేశాలు, ఆన్లైన్ కాన్ఫరెన్స్లతో సహా కోవిడ్ రోజుల నాటి అనేక పద్ధతులను పునరుద్ధరించాలని ప్రధాని పిలుపునిచ్చారు. అలాగే ప్రజా రవాణా, కార్ పూలింగ్, ఎలక్ట్రానిక్ వాహనాలు, రైలు, సరుకు రవాణా వినియోగాన్ని ప్రోత్సహించారు. నైరుతి రుతుపవనాలు ఈ నెల 16 నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతంలో ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బుధవారం తీవ్ర అల్పపీడనంగా మారనుందని ఆయన పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలు ఈ నెల 16 నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతంలో ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బుధవారం తీవ్ర అల్పపీడనంగా మారిందని పేర్కొంది. గురువారం నుంచి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నెల 22 వరకు బాణుడు తమ ప్రతాపాన్ని చూపుతాడని హెచ్చరించింది. గడిచిన 24 గంటల్లో నిజామాబాద్ లో అత్యధికంగా 44.5 డిగ్రీలు, జగిత్యాల జిల్లా బీర్పూర్ లో 44.4, కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 44.2, సిద్దిపేట జిల్లా కోహెడలో 43.9, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ లో 43.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు వివరించింది. వచ్చే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని, 11 గంటల తర్వాత బయటకు వెళ్లే సమయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఈ వారం పాటు జాగ్రత్తగా ఉండాలని కోరింది. భారత రాష్ట్ర సమితి తన క్యాడెట్ సభ్యత్వాన్ని డిజిటలైజ్ చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నేపథ్యంలో పార్టీ సభ్యత్వ నమోదును కూడా పూర్తి స్థాయిలో డిజిటల్ మోడ్ లోకి మార్చాలని తాజాగా పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. భారత రాష్ట్ర సమితి తన క్యాడర్ సభ్యత్వాలను డిజిటలైజ్ చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నేపథ్యంలో పార్టీ సభ్యత్వ నమోదును కూడా పూర్తి స్థాయిలో డిజిటల్ మోడ్ లోకి మార్చాలని తాజాగా పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కీలక నేత హరీష్ రావు బుధవారం యాప్ రూపొందించేందుకు ఐటీ సంస్థలు, ఐటీ నిపుణులు, పార్టీ నేతలతో చర్చించారు.
పార్టీ సభ్యత్వం తీసుకోవాలనుకునే వారి కోసం బీఆర్ఎస్ ప్రత్యేకంగా ఒక యాప్ ని తీసుకురాబోతుంది. ఈ యాప్ అందుబాటులోకి వస్తే కార్యకర్తల డాటా సేకరణ అత్యంత సులభం అవుతుంది. కేవలం ఫోన్ నెంబర్ లేదా కార్యకర్త పేరు టైప్ చేయగానే వారి పూర్తి వివరాలు ప్రత్యక్షమవుతాయి. సభ్యత్వ రుసుము చెల్లింపులో పారదర్శకత కోసం ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ విధానాలను అందుబాటులోకి తీసుకొస్తారు. దీంతో నగదు లావాదేవీల చిక్కులు లేకుండా నేరుగా పార్టీ ఖాతాలోకి సభ్యత్వ రుసుము జమ అవుతుంది. పార్టీ శ్రేణుల అభిప్రాయం మేరకు సాధారణ సభ్యత్వానికి 10 రూపాయలు, క్రియాశీలక సభ్యత్వానికి 50 రూపాయలుగా నిర్ణయించారు. డిజిటల్ సభ్యత్వ నమోదును విజయవంతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ భారీ నెట్వర్క్ ను సిద్ధం చేస్తుంది. ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 35,655 పోలింగ్ బూత్లు ఉన్నాయి. బూత్ కు 2 చొప్పున మొత్తం 71,110 మంది కార్యకర్తలను ఎంపిక చేశారు. ఇలా ఒక్కో నియోజకవర్గానికి సుమారు 500 నుంచి 600 మంది అవుతారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే నిపుణులు జిల్లా పార్టీ కార్యాలయాల్లో మండల కోఆర్డినేటర్ల పర్యవేక్షణలో వీరికి ఒక రోజు డిజిటల్ సభ్యత్వ నమోదుపై శిక్షణ ఇస్తారు. జిల్లాల వారీగా నియోజకవర్గానికి ఒక రోజు శిక్షణ ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సభ్యత్వ నమోదు యాప్ పై పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తారు. బూత్ లెవెల్ ఏజెంట్లకు వచ్చే అనుమానాలను అక్కడికక్కడే నివృత్తి చేస్తారు. శిక్షణకు వచ్చే వారికి భోజన వసతి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా ఇన్ఛార్జీలు ప్రతిరోజు మండల కోఆర్డినేటర్లతో సమన్వయం చేసుకుంటూ సభ్యత్వ నమోదు వేగాన్ని పెంచాలని నిర్ణయించారు. సర్ ప్రక్రియలో కొత్త ఓటర్లను కలపడం, చనిపోయిన వారి పేర్లను ఆన్లైన్ నుంచి తొలగించడం కొంత సంక్లిష్టంగా ఉన్న నేపథ్యంలో పార్టీ సభ్యత్వ నమోదు యాప్ మరింత సరళంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ను సీఎం రేవంత్ రెడ్డి కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్క జడ్సన్ సీఎం ఇంటి ముందు ముట్టడికి ప్రయత్నించారు. ఈ కేసు నుంచి తప్పించేందుకు భగీరథ్ ను సీఎం తన ఇంట్లోనే దాచిపెట్టారంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోక్సో కేసులో నిందితునిగా ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ను సీఎం రేవంత్ రెడ్డి కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్క జడ్సన్ సీఎం ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. పోక్సో కేసు నుంచి తప్పించేందుకు భగీరథ్ ను సీఎం తన ఇంట్లోనే దాచిపెట్టారంటూ అనుమానం వ్యక్తం చేశారు. పోక్సో కేసు నమోదై 5 రోజులైనా ఇంతవరకు అరెస్టు చేయలేదని, బండి సంజయ్ ఒత్తిడితోనే సీఎం కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం ఇంటి వద్దకు జర్నలిస్టులను వెంటబెట్టుకుని వచ్చిన బక్క జడ్సన్ పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడడంతో పోలీసులు వెంటనే బక్క జడ్సన్ ను అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. జడ్సన్ అక్కడ కూడా తన ఆందోళన కొనసాగిస్తూ భగీరథ్ ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. భగీరథ్ ను సీఎం తన ఇంట్లో దాచిపెట్టినట్టు తెలిసిందని, అందుకే జర్నలిస్టులు కలిసి రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి వచ్చారని జడ్సన్ చెప్పారు. తప్పు చేసిన నిందితుడిని అరెస్టు చేయకుండా ప్రశ్నించిన తనను అరెస్టు చేయడం దారుణమని అన్నారు. కొడుకు తప్పు చేస్తే మందలించి పోలీసులకు అప్పగించాల్సిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అతడికి వత్తాసు పలకడం సిగ్గుచేటని, బాధిత బాలికపై తప్పుడు ప్రచారం చేయడం ద్వారా నేరస్తుడికి సహకరిస్తున్నాడని ఆరోపించారు. భగీరథ్ ను అరెస్ట్ చేసే వరకు ఆందోళన విరమించాలని, పోలీసులు వదిలినా స్టేషన్ నుంచి బయటకు వెళ్లనని జడ్సన్ స్పష్టం చేశారు. సామాన్యుడి వంటింట్లో మళ్లీ ధరల మంట మొదలైంది. ప్రతిరోజు ఉదయం ప్రతి ఇంట్లో తప్పనిసరిగా అవసరమయ్యే పాల ధరలను పెంచుతూ ప్రముఖ డైరీ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అమూల్, మదర్ డైరీ సంస్థలు లీటర్ పాలపై ధరను సవరిస్తూ ప్రకటన విడుదల చేశాయి. నిత్యావసర ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యులకు దేశీయ దిగ్గజ డైరీ సంస్థ అమూల్ మరో చేదు వార్త చెప్పింది. అమూల్ బ్రాండ్ ను మార్కెటింగ్ చేసే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అన్ని రకాల పాల ప్యాకెట్లపై లీటర్ కు ₹2 పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో 500 మిల్లీలీటర్ల అమూల్ గోల్డ్, అమూల్ శక్తి, అమూల్ తాజా ప్యాకెట్ల ధరలు ₹1 పెరిగాయి. అమూల్ బాటలోనే మదర్ డైరీ కూడా ఢిల్లీ, ఎన్సీఆర్, ఇతర ప్రాంతాల్లో లీటర్ పాలపై ₹2 పెంచుతున్నట్లు తెలిపింది. ఈ పెరిగిన ధరలు మే 14 నుండి దేశవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో అమల్లోకి వచ్చాయి. అమూల్ గోల్డ్ ధర లీటర్ కు 68 నుండి 70కి పెరగగా అమూల్ తాజా ధర 55 నుండి 57కు పెరిగింది. మదర్ డైరీ గేదె పాలు లీటర్ కు 75 నుండి 80కి చేరగా ఫుల్ క్రీమ్ మిల్క్ ధర 69 నుండి 72కు పెరిగింది. అధిక సేకరణ ఖర్చులు, సీజనల్ సరఫరా ఒత్తిళ్లు, పంపిణీ ఖర్చుల కారణంగా ఈ ధరలు పెరిగాయి. ఇప్పటికే దేశంలో ఇంధన కొరత కారణంగా నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పుడు పాల ధరలు సైతం పెరగడంతో వంటింటి ఖర్చు తడిసి మోపెడు కానుంది. పాల ధరల పెంపు అనేది సామాన్యుల బడ్జెట్ పై తీవ్ర ప్రభావం చూపే అంశం. మీరు అన్నట్లుగా ఇటీవల కాలంలో పాల ధరలు పెరగడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. పాల ధరలు పెరగడానికి ప్రధానంగా ఈ కింది 4 కారణాలు కనిపిస్తున్నాయి. దానా ఖర్చులు పెరగడం, పశువులకు పెట్టే గడ్డి, తౌడు, ఇతర పోషక ఆహారం ధరలు పెరగడం వల్ల పాల ఉత్పత్తి వ్యయం పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం వల్ల పాలను గ్రామాల
నుండి నగరాలకు తరలించే ఖర్చు పెరిగింది. సాధారణంగా వేసవి కాలంలో పశువుల నుండి పాల దిగుబడి తగ్గుతుంది. ఇది డిమాండ్ సరఫరా మధ్య వ్యత్యాసానికి దారితీస్తుంది. ప్యాకేజింగ్ మరియు విద్యుత్ ఛార్జీలు పెరగడం వల్ల డైరీ కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులపై వేస్తున్నాయి. ధరలు పెరుగుతున్న సమయంలో లూజ్ మిల్క్ కంటే ప్యాకెట్ పాలు లేదా ప్రభుత్వం సరఫరా చేసే పాల కేంద్రాల వద్ద ధరలు కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలో సామాజిక భద్రతే లక్ష్యంగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. గత కొంతకాలంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది దరఖాస్తుదారులకు ఊరటనిచ్చే విధంగా రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో సామాజిక భద్రతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వృద్ధులు, వితంతువులు, ఇతర అణగారిన వర్గాలకు అండగా నిలవడంలో ఆసరా పెన్షన్స్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. గత కొంతకాలంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది దరఖాస్తుదారులకు ఊరటనిచ్చే విధంగా రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా కీలక ప్రకటన చేశారు. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ప్రజా దర్బార్ వేదికగా ఆయన ప్రజలకు భరోసానిస్తూ త్వరలోనే అర్హులందరికీ కొత్త పెన్షన్స్ మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న పెన్షన్ల దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన ప్రకారం రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం నుంచి దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. కేవలం కాగితాల మీద దరఖాస్తులు చూసి కాకుండా క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల పరిస్థితిని సమీక్షించి నిజమైన పేదలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన లోపాలను సరిదిద్దుతూ ఏ రాజకీయ పక్షంతో సంబంధం లేకుండా కేవలం అర్హతే ప్రామాణికంగా పెన్షన్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మొదటి విడతలో వయోవృద్ధులకు, వితంతువులకు పెద్దపీట వేయనున్నారు. కొత్త రేషన్ కార్డుల ప్రక్రియతో పాటు పెన్షన్ల పంపిణీని కూడా వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరోవైపు కొన్ని గ్రామాల్లో ఇప్పటికే 50 ఏళ్లు నిండిన కల్లు గీత కార్మికుల పెన్షన్ కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆసరా పెన్షన్లలో భాగంగానే వీటిని కూడా అందించనున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమాల ద్వారా ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరిస్తున్నారు. బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ పోక్సో కేసు విషయంలో చట్టానికి సహకరించాల్సింది పోయి వాస్తవాలు బట్టబయలు చేసిన బీఆర్ఎస్ నేతలను అంతు చూస్తానని బెదిరించడం దుర్మార్గమని మాజీ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. బండి సంజయ్ గారిని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన సూటిగా ఒకటి అడుగుతున్నాం. అందులో భాగంగా కొంతమంది దీని కులానికి చెందిన వ్యక్తిగా కులాల ప్రతిపాదన తీసుకొచ్చారు. సో మేము కూడా క్లియర్ చెప్తున్నాం, ఇది కులాలకు సంబంధించిన ఇష్యూ కాదు, ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. సో కాబట్టి ఈ యొక్క అంశాన్ని కులానికి ప్రతిపాదించకూడదని చెప్పేసి ముందుగా మేము చెప్తూ, రెండో అంశం, బండి సంజయ్ గారు ఒక బాధ్యత గల హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నారు. మీరు చట్టాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. సో ఈ కేసుకు పూర్తిగా సహకరించి నిన్న మీరు ఇచ్చిన స్టేట్మెంట్ కరీంనగర్ లో నా కొడుకైనా పర్లేదు ఎవరైనా కానీ తప్పు చేసి శిక్షిస్తున్నారు, దాన్ని సాగసిస్తూ ఇప్పటికైనా చట్టానికి మీరు సహకరించమని కోరుతూ నిన్న కూడా ఒక వ్యాఖ్య చేశారు. ఇందులో ఎవరెవరైతే కుట్ర పన్నారో వారందరూ కూడా అంతు చూస్తా అని ఒక బెదిరింపు ధోరణిలో మీరు చెప్పడం అనేది దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. ఇలాంటి మానుకోండి. ఎవరిని బెదిరిస్తుండ్రు, ఎవరంతు చూస్తారు? ఆ బాధితురాలను అంతం చేస్తారా? లేకుంటే ఎవరు మాట్లాడిన రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా కూడా అంతం చేసే దిశగా ఈ మాటలు ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఇది మీకు మంచిది కాదు. కాబట్టి దీన్ని పూర్తిగా సంపూర్ణంగా మేము ఖండిస్తూ ఇప్పటికైనా మీరు నేను చట్టానికి సహకరిస్తా అని చెప్పారు, చట్టానికి సహకరించండి. ఎవరు దోషినాడు వారికి శిక్ష పడే చేస్తాను. కాబట్టి డెఫినెట్ గా పోలీసుకు, చట్టానికి సంపూర్ణంగా మీరు సహకరించాలని చెప్పేసి మా ఎంపీగా, మా రాష్ట్రం యొక్క కేంద్ర మంత్రిగా మీ అందరు కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా బీజేపీ పార్టీ పక్షాన కానీ ఇంకెవరైనా కానీ ఇది ఏదో పార్టీలకు సంబంధించిన అంశం అని, బీఆర్ఎస్ పార్టీ ఒకటే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న దోషి కాదు, ఇది ప్రజా సమస్య. తెలంగాణ ప్రజలందరూ కోరుకొని గొంతెత్తి మాట్లాడిన అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ ముందుకు తీసుకెళ్లింది. ఏ పార్టీ తీసుకెళ్తా ఎవరు మాట్లాడతాం ఎట్లే కాదు, కానీ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన పార్టీగా తెలంగాణ ప్రజల భాగోగాలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదైనా ఇబ్బంది అయితే ముందుండేది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇది డెఫినెట్ గా ప్రజా సమస్య, రాష్ట్ర ప్రజల సమస్య, రాష్ట్ర ప్రజల భద్రత ఇష్యూ కాబట్టి నేను డెఫినెట్ గా ముందుకెళ్తాను. కాబట్టి ఇప్పటికైనా రేపు కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి ఇప్పటికైనా చట్టానికి సహకరించే విధంగా బండి సంజయ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ కోవా టీవీ.
వెల్కమ్ టు కోవా టీవీ. ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన ఇంధన ధరలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తల నేపథ్యంలో ఇంధనాన్ని పొదుపుగా వాడాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని ఆయన మరీ కోరారు. ఇంధనాన్ని పొదుపు చేసే చర్యల్లో భాగంగా ఆయన పలు సూచనలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన ఇంధన ధరలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనాన్ని పొదుపుగా వాడాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని ఆయన మరీ కోరారు. ఇంధనాన్ని పొదుపు చేసే చర్యల్లో భాగంగా ఆయన పలు సూచనలు చేశారు. అందులో ముఖ్యమైనది ఐటీ సెక్టార్ కు వర్క్ ఫ్రం హోం. దీంతో త్వరలోనే ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇస్తాయని అంతా అనుకుంటున్నారు. అంతేకాదు, వర్క్ ఫ్రం హోం చేసేందుకు ఐటీ ఉద్యోగులు సైతం రెడీ అయిపోయారు. అయితే ఐటీ రంగానికి వర్క్ ఫ్రం హోం ఏర్పాటును తప్పనిసరి చేసే ప్రతిపాదన ప్రస్తుతం ఏదీ పరిశీలనలో లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ దశలో ఎలాంటి అధికారిక ఆదేశం జారీ చేసే ఆలోచనలో లేదు. మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఐటీ పరిశ్రమలో చాలా వరకు ఇప్పటికే హైబ్రిడ్ పని విధానాలను అవలంబించింది. తప్పనిసరి రిమోట్ వర్కింగ్ కు సంబంధించిన ఏ విధాన నిర్ణయమైనా కార్మిక మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం అలాంటి ప్రక్రియ ఏది జరగడం లేదు అని అధికారిక వర్గాలు తెలిపాయి. పెరుగుతున్న ప్రపంచ ఇంధన ధరల నేపథ్యంలో కేంద్రం పొదుపు, మితమైన వినియోగం కోసం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అయినప్పటికీ ఎలక్ట్రానిక్స్ దిగుమతులపై ఎలాంటి ఆంక్షలు విధించే ప్రణాళిక లేవని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. తయారీ, ఎగుమతులు, డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణతో సహా ఆర్థిక వ్యవస్థలోని ఉత్పాదక రంగాలలో ఎలక్ట్రానిక్స్ దిగుమతులు కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నాయని అధికారులు తెలిపారు. పెరుగుతున్న ప్రపంచ మెమరీ చిప్ల ధరలు సమీప భవిష్యత్తులో ఎలక్ట్రానిక్స్ దిగుమతుల విలువలు పెంచవచ్చని, అదే సమయంలో భారతదేశంలో కొనసాగుతున్న డేటా సెంటర్ల నిర్మాణం, డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనకు ఏఐ సర్వర్లు అత్యవసరంగా అవసరమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఎలక్ట్రానిక్స్ దిగుమతులు $116.17 బిలియన్ ఉన్నాయి. కాగా సాధ్యమైన చోటల్లా ఉద్యోగులను రిమోట్ గా పనిచేయడానికి అనుమతించాలని, ఈ మేరకు ఐటీ ఆధారిత సేవల కంపెనీలకు సలహా ఇవ్వాలని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ నూతన సమాచార సాంకేతిక ఉద్యోగుల సెనెట్ కోరింది. ఇంధనాన్ని ఆదా చేయాలని, అనవసర ప్రయాణాలను తగ్గించాలని ప్రధాని ఇచ్చిన పిలుపునకు ఈ చర్య అనుగుణంగా ఉంటుందని ఆ సంఘం పేర్కొంది. ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ బహిరంగ సభలో మాట్లాడుతూ పొదుపు చర్యల గురించి ప్రస్తావించారు. దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని తగ్గించడానికి, పెరుగుతున్న ప్రపంచ చమురు ధరల నుండి ఆర్థిక వ్యవస్థను కాపాడడానికి దిగుమతి చేసుకున్న పెట్రోలియం ఉత్పత్తులను తెలివిగా ఉపయోగించాలని పౌరులను కోరారు ప్రధాని మోదీ. ఇందులో భాగంగా వర్క్ ఫ్రం హోం ఏర్పాట్లు, వర్చువల్ సమావేశాలు, ఆన్లైన్ కాన్ఫరెన్స్లతో సహా కోవిడ్ రోజుల నాటి అనేక పద్ధతులను పునరుద్ధరించాలని ప్రధాని పిలుపునిచ్చారు. అలాగే ప్రజా రవాణా, కార్ పూలింగ్, ఎలక్ట్రానిక్ వాహనాలు, రైలు, సరుకు రవాణా వినియోగాన్ని ప్రోత్సహించారు. నైరుతి రుతుపవనాలు ఈ నెల 16 నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతంలో ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బుధవారం తీవ్ర అల్పపీడనంగా మారనుందని ఆయన పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలు ఈ నెల 16 నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతంలో ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బుధవారం తీవ్ర అల్పపీడనంగా మారిందని పేర్కొంది. గురువారం నుంచి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నెల 22 వరకు బాణుడు తమ ప్రతాపాన్ని చూపుతాడని హెచ్చరించింది. గడిచిన 24 గంటల్లో నిజామాబాద్ లో అత్యధికంగా 44.5 డిగ్రీలు, జగిత్యాల జిల్లా బీర్పూర్లో 44.4, కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 44.2, సిద్దిపేట జిల్లా కోహెడలో 43.9, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ లో 43.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు వివరించింది. వచ్చే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని, 11 గంటల తర్వాత బయటకు వెళ్లే సమయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఈ వారం పాటు జాగ్రత్తగా ఉండాలని కోరింది. భారత రాష్ట్ర సమితి తన క్యాడెట్ సభ్యత్వాన్ని డిజిటలైజ్ చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నేపథ్యంలో పార్టీ సభ్యత్వ నమోదును కూడా పూర్తి స్థాయిలో డిజిటల్ మోడ్ లోకి మార్చాలని తాజాగా పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. భారత రాష్ట్ర సమితి తన క్యాడర్ సభ్యత్వాలను డిజిటలైజ్ చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నేపథ్యంలో పార్టీ సభ్యత్వ నమోదును కూడా పూర్తి స్థాయిలో డిజిటల్ మోడ్ లోకి మార్చాలని తాజాగా పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కీలక నేత హరీష్ రావు బుధవారం యాప్ రూపొందించేందుకు ఐటీ సంస్థలు, ఐటీ నిపుణులు, పార్టీ నేతలతో చర్చించారు.
పార్టీ సభ్యత్వం తీసుకోవాలనుకునే వారి కోసం బీఆర్ఎస్ ప్రత్యేకంగా ఒక యాప్ ని తీసుకురాబోతుంది. ఈ యాప్ అందుబాటులోకి వస్తే కార్యకర్తల డాటా సేకరణ అత్యంత సులభం అవుతుంది. కేవలం ఫోన్ నెంబర్ లేదా కార్యకర్త పేరు టైప్ చేయగానే వారి పూర్తి వివరాలు ప్రత్యక్షమవుతాయి. సభ్యత్వ రుసుము చెల్లింపులో పారదర్శకత కోసం ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ విధానాలను అందుబాటులోకి తీసుకొస్తారు. దీంతో నగదు లావాదేవీల చిక్కులు లేకుండా నేరుగా పార్టీ ఖాతాలోకి సభ్యత్వ రుసుము జమ అవుతుంది. పార్టీ శ్రేణుల అభిప్రాయం మేరకు సాధారణ సభ్యత్వానికి 10 రూపాయలు, క్రియాశీలక సభ్యత్వానికి 50 రూపాయలుగా నిర్ణయించారు. డిజిటల్ సభ్యత్వ నమోదును విజయవంతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ భారీ నెట్వర్క్ ను సిద్ధం చేస్తుంది. ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 35,655 పోలింగ్ బూత్లు ఉన్నాయి. బూత్ కు 2 చొప్పున మొత్తం 71,110 మంది కార్యకర్తలను ఎంపిక చేశారు. ఇలా ఒక్కో నియోజకవర్గానికి సుమారు 500 నుంచి 600 మంది అవుతారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే నిపుణులు జిల్లా పార్టీ కార్యాలయాల్లో మండల కోఆర్డినేటర్ల పర్యవేక్షణలో వీరికి ఒక రోజు డిజిటల్ సభ్యత్వ నమోదుపై శిక్షణ ఇస్తారు. జిల్లాల వారీగా నియోజకవర్గానికి ఒక రోజు శిక్షణ ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సభ్యత్వ నమోదు యాప్ పై పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తారు. బూత్ లెవెల్ ఏజెంట్లకు వచ్చే అనుమానాలను అక్కడికక్కడే నివృత్తి చేస్తారు. శిక్షణకు వచ్చే వారికి భోజన వసతి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా ఇన్ఛార్జీలు ప్రతిరోజు మండల కోఆర్డినేటర్లతో సమన్వయం చేసుకుంటూ సభ్యత్వ నమోదు వేగాన్ని పెంచాలని నిర్ణయించారు. సర్ ప్రక్రియలో కొత్త ఓటర్లను కలపడం, చనిపోయిన వారి పేర్లను ఆన్లైన్ నుంచి తొలగించడం కొంత సంక్లిష్టంగా ఉన్న నేపథ్యంలో పార్టీ సభ్యత్వ నమోదు యాప్ మరింత సరళంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ను సీఎం రేవంత్ రెడ్డి కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్క జడ్సన్ సీఎం ఇంటి ముందు ముట్టడికి ప్రయత్నించారు. ఈ కేసు నుంచి తప్పించేందుకు భగీరథ్ ను సీఎం తన ఇంట్లోనే దాచిపెట్టారంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోక్సో కేసులో నిందితునిగా ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ను సీఎం రేవంత్ రెడ్డి కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్క జడ్సన్ సీఎం ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. పోక్సో కేసు నుంచి తప్పించేందుకు భగీరథ్ ను సీఎం తన ఇంట్లోనే దాచిపెట్టారంటూ అనుమానం వ్యక్తం చేశారు. పోక్సో కేసు నమోదై 5 రోజులైనా ఇంతవరకు అరెస్టు చేయలేదని, బండి సంజయ్ ఒత్తిడితోనే సీఎం కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం ఇంటి వద్దకు జర్నలిస్టులను వెంటబెట్టుకుని వచ్చిన బక్క జడ్సన్ పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడడంతో పోలీసులు వెంటనే బక్క జడ్సన్ ను అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. జడ్సన్ అక్కడ కూడా తన ఆందోళన కొనసాగిస్తూ భగీరథ్ ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. భగీరథ్ ను సీఎం తన ఇంట్లో దాచిపెట్టినట్టు తెలిసిందని, అందుకే జర్నలిస్టులు కలిసి రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి వచ్చానని జడ్సన్ చెప్పారు. తప్పు చేసిన నిందితుడిని అరెస్టు చేయకుండా ప్రశ్నించిన తనను అరెస్టు చేయడం దారుణమని అన్నారు. కొడుకు తప్పు చేస్తే మందలించి పోలీసులకు అప్పగించాల్సిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అతడికి వత్తాసు పలకడం సిగ్గుచేటని, బాధిత బాలికపై తప్పుడు ప్రచారం చేయడం ద్వారా నేరస్తుడికి సహకరిస్తున్నాడని ఆరోపించారు. భగీరథ్ ను అరెస్ట్ చేసే వరకు ఆందోళన విరమించాలని, పోలీసులు వదిలినా స్టేషన్ నుంచి బయటకు వెళ్లనని జడ్సన్ స్పష్టం చేశారు. సామాన్యుడి వంటింట్లో మళ్లీ ధరల మంట మొదలైంది. ప్రతిరోజు ఉదయం ప్రతి ఇంట్లో తప్పనిసరిగా అవసరమయ్యే పాల ధరలను పెంచుతూ ప్రముఖ డైరీ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అమూల్, మదర్ డైరీ సంస్థలు లీటర్ పాలపై ధరను సవరిస్తూ ప్రకటన విడుదల చేశాయి. నిత్యావసర ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యులకు దేశీయ దిగ్గజ డైరీ సంస్థ అమూల్ మరో చేదు వార్త చెప్పింది. అమూల్ బ్రాండ్ ను మార్కెటింగ్ చేసే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అన్ని రకాల పాల ప్యాకెట్లపై లీటర్ కు ₹2 పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో 500 మిల్లీలీటర్ల అమూల్ గోల్డ్, అమూల్ శక్తి, అమూల్ తాజా ప్యాకెట్ల ధరలు ₹1 పెరిగాయి. అమూల్ బాటలోనే మదర్ డైరీ కూడా ఢిల్లీ, ఎన్సీఆర్, ఇతర ప్రాంతాల్లో లీటర్ పాలపై ₹2 పెంచుతున్నట్లు తెలిపింది. ఈ పెరిగిన ధరలు మే 14 నుండి దేశవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో అమల్లోకి వచ్చాయి. అమూల్ గోల్డ్ ధర లీటర్ కు 68 నుండి 70కి పెరగగా అమూల్ తాజా ధర 55 నుండి 57కు పెరిగింది. మదర్ డైరీ గేదె పాలు లీటర్ కు 75 నుండి 80కి చేరగా ఫుల్ క్రీమ్ మిల్క్ ధర 69 నుండి 72కు పెరిగింది. అధిక సేకరణ ఖర్చులు, సీజనల్ సరఫరా ఒత్తిళ్లు, పంపిణీ ఖర్చుల కారణంగా ఈ ధరలు పెరిగాయి. ఇప్పటికే దేశంలో ఇంధన కొరత కారణంగా నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పుడు పాల ధరలు సైతం పెరగడంతో వంటింటి ఖర్చు తడిసి మోపెడు కానుంది. పాల ధరల పెంపు అనేది సామాన్యుల బడ్జెట్ పై తీవ్ర ప్రభావం చూపే అంశం. మీరు అన్నట్లుగా ఇటీవల కాలంలో పాల ధరలు పెరగడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. పాల ధరలు పెరగడానికి ప్రధానంగా ఈ కింది 4 కారణాలు కనిపిస్తున్నాయి. దానా ఖర్చులు పెరగడం, పశువులకు పెట్టే గడ్డి, తౌడు, ఇతర పోషక ఆహారం ధరలు పెరగడం వల్ల పాల ఉత్పత్తి వ్యయం పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం వల్ల పాలను గ్రామాల
నుండి నగరాలకు తరలించే ఖర్చు పెరిగింది. సాధారణంగా వేసవి కాలంలో పశువుల నుండి పాల దిగుబడి తగ్గుతుంది. ఇది డిమాండ్ సరఫరా మధ్య వ్యత్యాసానికి దారితీస్తుంది. ప్యాకేజింగ్ మరియు విద్యుత్ ఛార్జీలు పెరగడం వల్ల డైరీ కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులపై వేస్తున్నాయి. ధరలు పెరుగుతున్న సమయంలో లూజ్ మిల్క్ కంటే ప్యాకెట్ పాలు లేదా ప్రభుత్వం సరఫరా చేసే పాల కేంద్రాల వద్ద ధరలు కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలో సామాజిక భద్రతే లక్ష్యంగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. గత కొంతకాలంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది దరఖాస్తుదారులకు ఊరటనిచ్చే విధంగా రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో సామాజిక భద్రతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వృద్ధులు, వితంతువులు, ఇతర అణగారిన వర్గాలకు అండగా నిలవడంలో ఆసరా పెన్షన్స్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. గత కొంతకాలంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది దరఖాస్తుదారులకు ఊరటనిచ్చే విధంగా రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా కీలక ప్రకటన చేశారు. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ప్రజా దర్బార్ వేదికగా ఆయన ప్రజలకు భరోసానిస్తూ త్వరలోనే అర్హులందరికీ కొత్త పెన్షన్స్ మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న పెన్షన్ల దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన ప్రకారం రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం నుంచి దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. కేవలం కాగితాల మీద దరఖాస్తులు చూసి కాకుండా క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల పరిస్థితిని సమీక్షించి నిజమైన పేదలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన లోపాలను సరిదిద్దుతూ ఏ రాజకీయ పక్షంతో సంబంధం లేకుండా కేవలం అర్హతే ప్రామాణికంగా పెన్షన్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మొదటి విడతలో వయోవృద్ధులకు, వితంతువులకు పెద్దపీట వేయనున్నారు. కొత్త రేషన్ కార్డుల ప్రక్రియతో పాటు పెన్షన్ల పంపిణీని కూడా వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరోవైపు కొన్ని గ్రామాల్లో ఇప్పటికే 50 ఏళ్లు నిండిన కల్లు గీత కార్మికుల పెన్షన్ కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆసరా పెన్షన్లలో భాగంగానే వీటిని కూడా అందించనున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమాల ద్వారా ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరిస్తున్నారు. బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ పోక్సో కేసు విషయంలో చట్టానికి సహకరించాల్సింది పోయి వాస్తవాలు బట్టబయలు చేసిన బీఆర్ఎస్ నేతలను అంతు చూస్తానని బెదిరించడం దుర్మార్గమని మాజీ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. బండి సంజయ్ గారిని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన సూటిగా ఒకటి అడుగుతున్నాం. అందులో భాగంగా కొంతమంది దీని కులానికి చెందిన వ్యక్తిగా కులాల ప్రతిపాదన తీసుకొచ్చారు. సో మేము కూడా క్లియర్ చెప్తున్నాం, ఇది కులాలకు సంబంధించిన ఇష్యూ కాదు, ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. సో కాబట్టి ఈ యొక్క అంశాన్ని కులానికి ప్రతిపాదించకూడదని చెప్పేసి ముందుగా మేము చెప్తూ, రెండో అంశం, బండి సంజయ్ గారు ఒక బాధ్యత గల హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నారు. మీరు చట్టాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. సో ఈ కేసుకు పూర్తిగా సహకరించి నిన్న మీరు ఇచ్చిన స్టేట్మెంట్ కరీంనగర్ లో నా కొడుకైనా పర్లేదు ఎవరైనా కానీ తప్పు చేసి శిక్షిస్తున్నారు, దాన్ని సాగసిస్తూ ఇప్పటికైనా చట్టానికి మీరు సహకరించమని కోరుతూ నిన్న కూడా ఒక వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఎవరెవరైతే కుట్ర పన్నారో వారందరూ కూడా అంతు చూస్తా అని ఒక బెదిరింపు ధోరణిలో మీరు చెప్పడం అనేది దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. ఇలాంటి మానుకోండి. ఎవరిని బెదిరిస్తుండ్రు, ఎవరంతు చూస్తారు? ఆ బాధితురాలని అంతం చేస్తారా? లేకుంటే ఎవరు మాట్లాడిన రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా కూడా అంతం చేసే దిశగా ఈ మాటలు ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఇది మీకు మంచిది కాదు. కాబట్టి దీన్ని పూర్తిగా సంపూర్ణంగా మేము ఖండిస్తూ ఇప్పటికైనా మీరు నేను చట్టానికి సహకరిస్తా అని చెప్పారు, చట్టానికి సహకరించండి. ఎవరు దోషుడు వారికి శిక్ష పడే చేస్తాను కాబట్టి